ఓం సత్యధర్మస్వరూపాయ పాపపంకనివారిణే అహింసాధర్మవక్త్రాయ ప్రేమదేవాయతే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 22వ అధ్యాయము అక్షయ తదియ మహాత్మ్యము. ఓ శృతికీర్తి మహారాజా, వైశాఖ మాసమందలి శుద్ధ తదియ దినమున అక్షయ తదియ అందురు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన దినము. అక్షయ తదియ నాడు శ్రీహరిని పూజించినచో సర్వపాపములు హరించును. ఈ అక్షయ తదియ నాడు ప్రాతకాలముననే లేచి స్నాన సంధ్యాదులను గావించుకొని శ్రీహరిని పూజించినచో పాపరహితులగుదురు. అట్టివారు ఆ శ్రీహరి నివాసమైన వైకుంఠమును చేరగలరు. విష్ణుకథలు, హరికథలు, భక్తి భజనలు, సంకీర్తనలతో కాలమును వెళ్ళబుచ్చాలి. అట్టివారు శీఘ్రమే మోక్షప్రాప్తిని అందగలరు. పూర్వము అక్షయ తిథి నాడు చేసిన స్నాన ఫలముచే దేవేంద్రునికి పరస్త్రీ సంగమ దోషము నాశనమైనది. దీని గురించిన కథను వివరించెదను వినుము. పూర్వము పాతాళలోకమును బలిచక్రవర్తి పాలించుచుండెను. అతనికి దేవేంద్రునితో ఒకనాడు ఘోర యుద్ధము సంభవించినది. నాడు సురాసురులకు మధ్య వైరము నిత్య కృత్తమై ఉండెడిది. దేవతలందరూ ఇంద్రుని వైపు, రాక్షసులందరూ బలిచక్రవర్తి వైపు ఉండి యుద్ధము చేయగా అందు బలిచక్రవర్తి ఓడిపోయాడు. దేవతలంతా సంతోషముతో దేవేంద్రలోకమున కేకిరి. కానీ ఇంద్రుడు మాత్రము తన నిజవాసానికి వెళ్ళక భూలోకమందలి ఉతద్యముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఆ ఉతద్యముని ఆశ్రమంలో లేడు, పని మీద బయటకు వెళ్ళాడు. ఉతద్యముని భార్య మిక్కిలి అందగత్తె, అతిలోక సౌందర్యవతి, మురిపించే ముద్దు మోముతో చూపరుల నిట్టి ఆకర్షించగల అందగత్తె, సుందర వదనములు గల ఆ ముని భార్య దేవేంద్రుడు ఆశ్రమమును ప్రవేశించుసరికి నిద్రపోవుచున్నది. గంధర్వులలో కూడా ఇంతటి అందం లేదనుకున్నాడు. మితిమీరిన కామవాంఛ అనువనువున దేవేంద్రుణ్ణి పీడించసాగింది. శరీరం అంతటినీ ఆవహించిన కామవాంఛను అణుచుకోలేకపోయాడు. ఎట్లాగైనా ఈమెను అనుభవించాలనుకున్నాడు. ఆమెతో సురతి సంభోగాలతో సుఖించాలనుకున్నాడు. సమీపించి బలాత్కారంగా సంభోగించబోయాడు. కానీ ఆమె గర్భవతి. ఆ గర్భంలో నున్న శిశువు పాదము ఆటంకపరచసాగింది. శిశువు పాదము అడ్డు తగులటచే ఆటంకపరచసాగింది. సంభోగమందు సంతృప్తి చెందగా కామతృప్తికలు కలుగపోవుటచే ఇంద్రునికి కోపమొచ్చింది. ఓరి నా సంభోగనందానికి అంతరాయము కలిగించినావు గనుక నీవు గుడ్డివాడు వగుదువుగాక అని శపించాడు. గుట్టుగా నిష్క్రమించబోవుచున్న దేవేంద్రుని ఉతద్యముని శిష్యులు చూచారు. దేవేంద్రుని చూచి ఎగతాళిగా నవ్వారు. ఇంద్రుడు తాను చేసిన పనికి సిగ్గుపడి పశ్చాత్తాపపడి తద్దోష నివారణకై మేరు పర్వతమును సమీపించి ఘోర తపస్సు చేయసాగాడు. బలిచక్రవర్తి ఇదంతా తెలిసింది. దేవేంద్రుడు భూలోకంలో మేరు పర్వత సమీపమున ఘోర తపస్సులో ఉన్నాడని తెలిసింది. ఇదే మంచి సమయం అనుకున్నాడు. అసలే దెబ్బతిని ఉన్నాడేమో. దేవేంద్రుడు లేని దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ బానిసలుగా చేసుకున్నాడు. దేవతలను హింసిస్తూ పాలించసాగాడు. అష్టదిక్పాలకులందరూ రహస్యముగా దేవగురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి, ఓ గురువర్య, దేవేంద్రుడు పాతాళలోక చక్రవర్తి బలిని ఓడించి తిరిగి వస్తూ ఎటుపోయెనో అంతు పట్టుకున్నది. దేవేంద్రుడు లేని దేవలోకమును మరల బలిచక్రవర్తి ఆక్రమించుకొని దేవతలను హింసిస్తూ పాలిస్తున్నాడు. దేవతా ప్రముఖులమైన మేము ఎవరికీ తెలియకుండా వచ్చి మమ్ములను అర్థిస్తున్నాము. దేవేంద్రుని జాడ తెలుపమని ప్రార్థించుచున్నామన్నారు. దేవేంద్రుని జాడ తెలుపమని
ప్రార్థించుచున్నామన్నారు. దేవగురువైన బృహస్పతి తన దివ్య దృష్టితో నలుదిక్కుల గాలించి చూడగా దేవేంద్రుడు మేరు పర్వత సమీపమున ఘోర తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దేవేంద్రుడింతటి ఘోర తపస్సు చేయుటకు కారణమేమైనా ఉండునా అని పరిశీలన చేశాడు. దేవేంద్రుని పరస్త్రీ సాంగత్య దోషము పీడించుచున్నదని, ఆ దోషమును నివృత్తి చేసుకొనుటకే తపస్సు చేయుచున్నాడనియో, పరస్త్రీ సాంగత్య దోషము వలన అతడికిక్కడకు రాలేకపోవచున్నాడనియో బృహస్పతి తెలుసుకొని వివరించాడు. ఆశ్చర్యపడిన అష్టదిక్పాలకులు బృహస్పతిని వెంటబెట్టుకుని మేరు పర్వతముపై తపస్సు చేసుకుంటున్న దేవేంద్రుని వద్దకు బయలుదేరారు. దేవగురువైన బృహస్పతిని, అగ్నిని, వరుణుని చూడగానే దేవేంద్రుడు సిగ్గుతో తలవంచుకుని, గురుదేవా, దేవగురువైన బృహస్పతికి నా సహచరులందరికీ నమస్కారము. నేను ఉతద్యముని భార్యను చూచి ఆమె అందానికి ముగ్ధుడనై కామవాంఛ శరీరమంతటిని ఆవహించగా ఆ ముని భార్యను బలాత్కారించి రమించి తిని, పరస్త్రీ సాంగత్య దోషములన నేను స్వర్గలోకానికి రాలేకపోవచున్నాను. తద్దోష నివారణార్థము ఈ మేరు పర్వతముపై తపస్సు చేసుకుంటున్నాను అంటూ అవమాన భారంతో అన్నాడు. బృహస్పతి దేవేంద్రుని ఊరడించి, దేవేంద్ర, భయపడకు. నీ కర్మ బాగుండక నీవిట్టు చేసితివి. ముందు జరగబోవు దానిని గురించి ఆలోచించు. నీవు చేసిన ఈ దుష్కృత్యము వలన మరల దేవలోకము రాక్షసుల బారిన పడింది. బలిచక్రవర్తి తిరిగి దేవలోకముపై దండెత్తి వశపరుచుకున్నాడు. పరస్త్రీని, అందులోను మునిభార్యను బలాత్కారించి రమించుట వలన నీ సర్వశక్తులు నశించిపోయాయి. బలము, కీర్తి ప్రతిష్టలు, తేజస్సు, నీ మంత్రమహిమ, నీవు చేసిన పుణ్యం, ఆయుధ శక్తి సర్వం సర్వనాశనమైపోయినది. కావున నీ పాప పరిహారార్థము నీ ఒక పని చేయుము. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తదియ అంటారు గదా. కనుక నీవా రోజున ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత పవిత్ర గంగానదిలో స్నానమాచరించము. పిమ్మట విష్ణు దర్శనము, విష్ణు పూజలు నిర్వర్తించము. వైశాఖ మాస వ్రతములు, దాన ధర్మాలు, విధి విధానాలు పాటింపుము. నీకు శుభము కలుగగలదు. నీ కంటిన పరస్త్రీ సంగమ దోషము నివృత్తి కాగలదు. పునః నీకు దైవత్వము సిద్ధించగలదు అని చెప్పగా దేవేంద్రుడు అట్లే చేసి మరల యుద్ధము చేసి బలిచక్రవర్తిని ఓడించి తిరిగి స్వర్గాధిపతి అయ్యాడు. 22వ అధ్యాయము సమాప్తము. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।